కోపం ఉంటే శక్తి నశిస్తుంది. కోపం ఉంటే ప్రశాంతత ఉండదు. కోపం ఉంటే ఆనందం ఉండదు. ఏదైతే ఈరోజు మనకు లోపం ఉందో ఆ లోపాన్ని వెనకాల ఉన్న అసలైన క్వాలిటీని, దాని వెనకాల ఉన్న కర్మ, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, ఏదో ఒక పరిస్థితి మనకు నచ్చనట్టు ఉంటది. మనకు నచ్చనట్టు, మనకు ఇబ్బంది పెట్టేటట్టు, మనకు బాధ కలిగించినట్టు, అంటే ఏదో ఒక రోజు నశించే శరీరాని కోసమే 25-30 సంవత్సరాలు చదివితే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ యొక్క ఆత్మ కోసం ఈ భూమాత మనకు అన్ని అవకాశాలు ఇస్తుంది. భూమి మీద అద్భుతమైన నాటకాన్ని ఆడడానికి అవకాశం ఇచ్చింది. పూలు, పండ్లు, చెట్లు అన్ని. సో ఒక బ్యాగ్ వేసుకొని ఏది కనిపిస్తే అది చెత్త వేసుకుంటా ఉంటే బరువు అయిపోతుంది. మనం జర్నీలో ఒక రోజు అలసిపోయి పడిపోతాం. అవసరం లేని రాళ్ళు తీసేద్దాం, అవసరం లేని చెత్త తీసేద్దాం. అందరికీ నమస్కారం. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. సో థ్యాంక్ యూ మీకు కూడా పోస్టింగ్ చేస్తున్నందుకు. నా పేరు సుధాకర్. నేను ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉంటున్నాను. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నా లైఫ్ లో మెడిటేషన్ అనేది 2020 మార్చ్ నుండి స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు నాకు మెడిటేషన్ అన్న ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎటువంటి అవగాహన లేదు. ఎప్పుడైతే నా జీవితంలో ధ్యానం అనేది వచ్చిందో అప్పుడు కంప్లీట్ గా ఒక యూటర్న్ తీసుకున్నట్టు అయిపోయింది నా లైఫ్. ఎందుకంటే అప్పటి వరకు కేవలం వర్క్ చేయడం, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం, లేదంటే ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కోసం ప్రయత్నించడం. అంటే కేవలం ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. సో ఒక డిజైర్ తర్వాత ఒకటి, ఒక డిజైర్ తర్వాత ఒకటి. సో ఇండియా నుంచి ఫ్రాన్స్ రాకముందు అక్కడ కొన్ని గోల్స్, అవి అచీవ్ చేసిన తర్వాత బయటకు వెళ్ళాలి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని గోల్స్, ఎడ్యుకేషన్ అని, దాని తర్వాత మంచి జాబ్ అని, దాని తర్వాత ఇంకోటి అని. అన్ని డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతా ఉంటున్నాయి. కాకపోతే ఏదో వెళ్తుంది లోపల, ఏదో తెలియకుండానే కొంచెం దుఃఖం, కొంచెం యాంగ్జైటీ ఉండే. ఏదో మిస్ అవుతుంది లైఫ్. అన్నీ ఉన్నా ఏదో మిస్ అవుతుంది. అన్నీ ఉన్నాయి, జీవితంలో ప్రాబ్లం అనేదే లేదు. ప్రాబ్లం లేకపోవడమే ఒక ప్రాబ్లం గా మారినట్టు అయిపోయింది. సో అప్పుడు పాండమిక్ టైం, అంటే కోవిడ్ టైంలో 2020 మార్చ్ లో నాకు జీకే సార్ వాళ్ళు ధ్యానం ప్రచారం వాళ్ళు జూమ్ లో చేస్తున్నప్పుడు అట్లా నాకు పరిచయం అయింది. దాని తర్వాత ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేసినో దాని తర్వాత నా ఆలోచన విధానం మారింది, నా ఆహారాల అలవాట్లు మారాయి, నా యొక్క హ్యాబిట్స్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది, నా యొక్క వృత్తి చేంజ్ అయిపోయింది. ఒక వ్యక్తి సో ధ్యానం చేసిన తర్వాత ఇంతగా చేంజ్ అయిపోతాడా అనేది నేను అసలు ఊహించలేదు ఎప్పుడు. సో కేవలం ధ్యానం అనేది ప్రశాంతత కోసం మొదలు పెట్టాను ఉగాది రోజు, మార్చ్ 25వ రోజున. అది కాస్త మెల్లిమెల్లిగా కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ధ్యానం అనేది కేవలం ప్రశాంతం కోసము, ఆరోగ్యం కోసము కాదు, అంతకు మించి అని అర్థమైంది. సో అలా కంటిన్యూ అవుతున్న తరుణంలో సో ఇక్కడ కూడా ఫ్రాన్స్ లో కూడా పిరమిడ్ మెడిటేషన్ PSSM ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంది ఫ్రెంచ్ వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతిరోజు ఈవినింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి ఫ్రెంచ్ లో. సో అలా నడుస్తూ ఉంది. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆత్మ పాఠాలు. చిన్నప్పటి నుంచి ఎన్నో చదువులు చదువుకున్నాం, నర్సరీ నుంచి PG వరకు ఎన్నో చదువులు. సో చదువుకునే అన్ని మనకు గుర్తున్నాయా అంటే కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తులేవు. చదువుకునే అన్ని ఉపయోగపడతాయా అంటే కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. సో అవన్నీ కేవలం శరీరాని కోసమే. అంటే ఏదో ఒక రోజు నశించే శరీరాని కోసమే 25-30 సంవత్సరాలు చదివితే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ యొక్క ఆత్మ కోసం ఎన్ని చదువులు చదవాలి? సో ఎంత జ్ఞానం నేర్చుకోవాలి? అది ఒక సంవత్సరంలోనో, 2 సంవత్సరంలో, ఒక జన్మల్లోనే వచ్చేది కాదు కదా. సో అది నేర్చుకున్న దాన్ని కేవలం ఒక ABCDలు కదా నేర్చుకున్నట్టు నేర్చుకుంటే సరిపోదు కదా. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం జీవితంలో అప్లై చేసినప్పుడు మనకు 100కు 100% దాని నుంచి మనం మాస్టరీ పొందగలుగుతాం. అప్పటి వరకు మనం కేవలం ఒక జీకే క్వశ్చన్ లాగానే, మన సీఎం ఎవరంటే ఒక జీకే క్వశ్చన్ లాగా ఉన్నట్టు, మన PM ఎవరంటే ఒక జీకే క్వశ్చన్ లాగా ఉన్నట్టు మనకు తెలుస్తాయి చాలా విషయాలు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు. కానీ కేవలం తెలవడం వేరు, మన జీవితంలో, మన లైఫ్ లో ప్రతిరోజు మనం దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. సో ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ 44 ఆత్మ పాఠాలు. దీన్ని బాగా అర్థం చేసుకుంటే మన జీవితం 100కు 100% మారడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బాగా అర్థం చేసుకుని దీన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నేర్చుకుంటాం. నార్మల్ గా ఒక ఆత్మ భూమి మీదకి ఎందుకు వస్తుంది? ఒకటి, కర్మ. ఏదో ఒక కర్మ లేనిది మనం ఇక్కడ ఉండం.
ఒకవేళ కర్మ లేకపోయినా వేరే వాళ్ళకు నేర్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. సో కర్మతో పాటు మన యొక్క ఆత్మ పాఠాలని, ఆ ఎక్స్పీరియన్సెస్ పొందడానికి ఆత్మ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చినాం. సో మన సిలబస్ ఏంది? ఆత్మ పాఠాలు. ఆత్మ పాఠాలు ఏ ఆత్మ పాఠాలు అయితే నేర్చుకోవడానికి మనం వచ్చినాం అనే ఫస్ట్ క్లారిటీ తెలిసిందంటే మన జీవితంలో ఎంతో కష్టం ఉంటుంది. తెలవడం ఫస్ట్ థింగ్. సో పాటించడం సెకండ్, జస్ట్ తెలవడం. సో ఆ 44 క్వాలిటీస్ మన జీవితంలో ప్రతి రోజు మనకు ఉపయోగపడతాయి. దాన్ని మనం కరెక్ట్ ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేస్తే. సో ఇది ఒకే రోజు కాకపోవచ్చు, ఒక సంవత్సరంలోనే కాకపోవచ్చు, ఒక 2 సంవత్సరంలోనే కాకపోవచ్చు, కొంచెం జీవితకాలం కూడా పట్టొచ్చు. కాకపోతే దీన్ని మన మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో దాన్ని అప్లై చేయగలిగినప్పుడు, ఆ సిచ్యువేషన్ లో దాన్ని అప్పటికప్పుడు మనం అవేర్ చేయగలిగినప్పుడు అక్కడ సిచ్యువేషన్ మొత్తం మారిపోతా ఉంటుంది. మనందరికీ చాలా వరకు తెలుసు, కెమెరా ఆన్ చేసుకునే పాసిబిలిటీ ఎవరైనా ఉంటే కెమెరా ఆన్ చేసుకోవచ్చు, లేకపోయినా ఇట్స్ ఫైన్. సో మనందరికీ చాలా బాగా తెలుసు, మనం ఇక్కడికి వచ్చింది పాఠాలు నేర్చుకోవడానికి అని చెప్పి. సో పాఠాలు కర్మల కోసం. సో అటువంటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏదో ఒక పరిస్థితి మనకు నచ్చనట్టు ఉంటది. మనకు నచ్చనట్టు, మనకు ఇబ్బంది పెట్టేటట్టు, మనకు బాధ కలిగించినట్టు, మనం అనుకున్నట్టు ఉండకపోవచ్చు. చుట్టుపక్కల ఉన్న పరిస్థితి కానీ, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ, చుట్టుపక్కల ఉన్న జాబ్ కానీ, ఏదో ఒక దాని వల్ల మన జీవితంలో దుఃఖం అనేది కంటిన్యూస్ గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదైతే అందరిలో ఉంటుంది. 800 కోట్ల మందిలో ఎంతమంది ప్రశాంతంగా నా జీవితంలో దుఃఖమే లేదు అనే వాళ్ళు ఉన్నారు? లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళైనా, ఢిల్లీలో ఉన్న పిఎం అయినా, రాష్ట్రంలో ఉన్న సీఎం అయినా ఖచ్చితంగా కష్టం లేదని చెప్పలేడు. సో అందరికీ కష్టాలు ఉన్నాయి. దాని కష్టాలు ఎందుకు ఉన్నాయంటే దెర్ ఇస్ ఏ లెర్నింగ్. కష్టం ఇన్ ద సెన్స్ నథింగ్, ఇట్స్ ఏ సవాల్, ఛాలెంజ్. ఎందుకంటే అక్కడ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఎదురవుతుంది, అక్కడ మనం బాధకు గురవుతుందంటే అక్కడ మనకి ఇంకేదో నేర్చుకోవాల్సింది అన్నట్టు. అక్కడ మనకు అజ్ఞానం ఉందన్నట్టు. ఆ అజ్ఞానం తొలగినప్పుడే మనం ఆ దుఃఖం నుంచి బయటపడుతున్నట్టు. సో చాలా మంది ధ్యానం చేయకపోయినా, చాలా మంది ఆత్మ పాఠాలు నేర్చుకోలేకపోయినా బాగానే బతుకుతున్నారు కదా, బాగానే జీవిస్తున్నారు కదా అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి వచ్చిన సమస్య ఈ రోజు పోయినట్టే కనిపిస్తుంది, కాకపోతే మళ్ళీ ఏదో ఒక రూపం వస్తుంది. ఈ రోజు ఒక కొడుకు ద్వారా పోయిన సమస్య రేపు మనవని ద్వారా రావచ్చు, పక్కింటి వాళ్ళ ద్వారా రావచ్చు, ఒక భూమి సమస్య ఇంకేదో సమస్య రావచ్చు. అంటే పూర్తిగా మనం ఆ యొక్క బ్లాక్ ను మన మూలం నుంచి తీయనంత వరకు మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఈ జన్మలో రావచ్చు, రాకపోవచ్చు, ఇంకో జన్మలో రావచ్చు. ఇట్లా మన గత జన్మల్లో ఎన్నో జన్మలు తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేస్తున్నాం. సో ప్రౌఢాత్మగా, బేబీ సోల్ గా, యవ్వనాత్మగా, వృద్ధాత్మగా ఎన్నో జన్మలు తీసుకొని కర్మలు మూట కట్టుకుని ఉన్నాం. మనకి ఏ కర్మ ఎప్పుడు మన ఇంటి ముందు డోర్ తెరుచుకొని ఉంటుందో మనకు తెలియదు. సో అటువంటిప్పుడు మనం ఎంత సిద్ధంగా ఉండాలి, ఎంత రెడీగా ఉండాలి. ఆ సిచ్యువేషన్, ఆ కర్మ నా జీవితంలోకి వచ్చినప్పుడు నేను మార్పుకు సిద్ధంగా ఉన్నానా లేదా, లేదంటే మళ్ళీ అదే చేసిన తప్పు చేస్తున్నానా అనేది ఒకటి మనకు అవగాహన లేకపోతే ఆ కర్మ వస్తుంది, పక్కింటి వాళ్ళు ఇంకెవరో వచ్చి తిడతారు, ఏదో ఒక సిచ్యువేషన్ అయితే అవమానానికి గురవుతాం. అక్కడ మనం మన యొక్క హర్షాడ్ వర్గాలను కరెక్ట్ ఉపయోగించుకోలేక మళ్ళీ కర్మ ఇస్తాం. కర్మకు కర్మ, జన్మకు జన్మ, ఇది ఆగదు. సో ఇట్లా పునరపి జననం, పునరపి మరణం అని చెప్పి ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు మనం ఇక్కడ రావాల్సి వస్తుంది. సో ఈ యొక్క 44 క్వాలిటీస్ రాసుకునే పాసిబిలిటీ ఉన్న వాళ్ళు రాసుకోండి. సో నేనేముంది నేర్చుకోవడానికి, నేను అంతా కరెక్టే ఉన్నాను కదా, పలానా వాళ్ళే తప్పు కదా, పలానా సిచ్యువేషన్ తప్పు కదా, నాదేం తప్పు కాదు కదా అని ఇప్పుడు అనిపించచ్చు. కాకపోతే కొన్ని వందల సంవత్సరాల కింద చేసిన కర్మ ఎవరు చేసి ఉంటారు. ఈ రోజు మనకు ఒక సమస్య వస్తుందంటే అది ఏదో విధంగా గుడ్డిగా అయితే రాదు, మనకు నేర్పియడానికి వస్తుంది, కర్మ ప్రక్షాళన కోసం వస్తుంది. దీన్ని బాగా గుర్తుంచుకున్నప్పుడు ఎవరో మారాలి అని దృష్టి పెడితే కర్మ పోదు. ఎవరో మారాలి అని ఒక మళ్ళీ ఇంకా అదే చూస్తూ ఉంటే జ్ఞానం రాదు. సో చుట్టుపక్కల ఎవరు ఎట్లున్నా, ఏ పరిస్థితి ఎట్లున్నా, నేను ఎట్లుండా అనేది ఇంపార్టెంట్. సో నేను ఎట్లుంటే అప్పుడు పరిస్థితి అంతా మారిపోతుంది. ఒక వ్యక్తి మారితే నా జీవితం మారుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక హ్యాబిట్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, అది మారితే మారుతుంది, కొడుకులు సెటిల్ అవుతే సిచ్యువేషన్స్ మారుతుంది, మంచి బంగ్లా కొనుక్కొని, ఒక కారు కొనుక్కొని ఉంటే, రిటైర్ అయిపోయి ఉంటే సమస్య పోతుంది అంటే పోతుంది. సమస్యలు డబ్బుల వల్ల పోవు, సమస్యలు అధికారం వల్ల పోవు, సమస్యలు ఇంకో దాని వల్ల పోవు, కేవలం జ్ఞానం వల్ల మాత్రమే పోతుంది. ఈ సమస్యలన్నీ చెక్ ఎక్కడ పెడతామంటే జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానాన్ని కరెక్ట్ గా మనం అప్లై చేయగలిగినప్పుడు, మన జీవితంలో దాన్ని దించుకున్నప్పుడు మాత్రమే పోతుంది. సో మనందరికీ తెలుసు, మనమే అక్కడ అందరినీ, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, తాతల్ని, ముత్తాతల్ని, వర్గాన్ని, కులాన్ని, మతాన్ని, ఊరును, శరీరాన్ని అన్ని చూస్ చేసుకుంటుంది మనమే అని తెలుసుకున్నప్పుడు 1000 కోట్లు వేసుకోవచ్చు కదా అకౌంట్ లో, ఎందుకు వేసుకోలేము?
మనకి పెన్ ఇచ్చింది కదా బ్రహ్మ. సో మనం ఈ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ బుక్స్ చాలా వరకు చెప్తున్నట్టు వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ హియర్ అండ్ దేర్, ఇక్కడ అక్కడ. సో మనం ఒక 1000 కోట్లు, ఒక 10 కార్లు, ఒక 10 బిల్డింగ్లు అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకు క్రియేట్ చేసుకోలేమంటే మనకు బాగా తెలుసు. సో 1000 కోట్లు ఉన్నంత మాత్రాన అక్కడ ఏ అహంకారం వస్తుందో అహంకారం వస్తుంది. నాకు ఈ జన్మలో అవసరం లేదు, కట్ 1000 కోట్లు సరిపోతుంది. ఒక 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 1,00,000 రూపాయలు సరిపోతే ఒక 10 లక్షలు. మనకు తెలుసు మనం ఏంటి, ఏది ఉంటే మనకి ఏ క్వాలిటీ వస్తుంది, ఏది లేకపోతే ఏ క్వాలిటీ వస్తుందో మనకు బాగా తెలుసు. కాబట్టి అన్ని మనం ఏది పెట్టుకోవాలి, అది ఆత్మ ప్రణాళిక వేసుకుని వచ్చిన కుటుంబంలో. సో ఎంత డబ్బులు ఉండాలి, ఈ శరీరం ఎట్లుండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా అనారోగ్యంగా ఉండాలన్నా, శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలన్నా, అంగవైకల్యంతో ఉండాలన్నా, కళ్ళు ఉండాలన్నా, గుడ్డి వాళ్ళ ఉండాలన్నా, చెవులు ఉండాలన్నా, అన్ని సృష్టించుకుంది మనమే. సో ఏదైతే ఈ రోజు మనకు లోపం ఉందో ఆ లోపాన్ని వెనకాల ఉన్న అసలైన క్వాలిటీని, దాని వెనకాల ఉన్న కర్మ బాగా అర్థం చేసుకున్నప్పుడు దాని నుంచి మనం అంచెలంచెలుగా బయటపడే దీని నుంచి పూర్తిగా బయటకు వస్తాం. చాలా వరకు మనకు అనిపించచ్చు ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం మళ్ళీ ఎందుకు సమస్యలు వస్తుందని. సో ధ్యానం చేస్తున్నాం, వండర్ఫుల్, అద్భుతం. కాకపోతే వచ్చేది మనకు పోవడానికి వస్తుంది, ఏదో నేర్పియడానికి వస్తుంది. మనం ఒక 2 సంవత్సరాల నుంచో, 10 సంవత్సరాల నుంచో, 4 సంవత్సరాల నుంచో ధ్యానం చేస్తున్నాం కావచ్చు, కానీ మనకి ఎంత అకౌంట్ లో ఎన్ని కర్మలు ఉన్నాయో తెలియదు కదా. అకౌంట్ లో, యూనివర్సల్ అకౌంట్ లో, కార్మిక్ అకౌంట్ లో. సో దాన్ని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఈ రోజు మనం వాదించవచ్చు, నాకు ఈ సమస్య రావద్దు, దేవుడా నువ్వు ఇట్లా చేసినావు, నీ వలన నాకు ఈ సమస్య వస్తుందని. కాకపోతే ఆ రోజు తెర ఓపెన్ చేసి మనం కళ్ళు పెట్టుకొని చూస్తే మనకు అర్థమవుతా ఉంటుంది. సో దీనికి కారణం నేనే, అప్పుడు నేను ఎంతో చేసినా కాబట్టి ఇప్పుడు ఈ క్షణం నేను ఇబ్బంది పడుతున్నాను. సో గతాన్ని మార్చలేము, కాకపోతే భవిష్యత్తును మార్చే అవకాశం ఈ క్షణంలో ఉంది. ఎందుకంటే దానికి ఎన్నో వేల సంవత్సరాలు కూడా అవసరం లేదు. మనం ఎంత సిద్ధంగా, ఎంత సరెండర్ గా ఉన్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మొట్టమొదటిది అందరికి తెలిసినట్టుగా ధ్యానం, ఆనాపానసతి ధ్యానం, స్వాధ్యాయం, బుక్స్ చదవడం, సజ్జన సాంగత్యం అంటే గురువులు చెప్పే దాంట్లో, లేకపోతే ధ్యానం చేసే విషయాలు వచ్చి డిస్కస్ చేస్తూ ఉండడం, సేవ చేస్తూ ఉండడం, ఇవి 4. సో మన జీవితంలో ఉపయోగపడే 44 క్వాలిటీస్ మనం ఒక్కొక్కటి తెలుసుకుంటా ఉన్నాం. ఫస్ట్ ది సెల్ఫ్ లవ్. మనం అందరినీ ప్రేమిస్తూ ఉంటాం, అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం. కాకపోతే ఈ శరీరాన్ని కూడా మనం లవ్ చేయాలి కదా. సో ఈ సెల్ఫ్ లవ్ అనేది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రెండవది సెల్ఫ్ వర్త్. కేవలం నేను ఒక శరీరాన్ని, 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఉన్న మనిషిని మాత్రమే కాదు, నాలో ఉన్న అంతర్ చైతన్యం, నాలో అనంతమైన శక్తి ఉంది, నాలో ప్రగాఢమైన శక్తి ఉంది అని చెప్పి మనం ఒక ప్రగాఢమైన విశ్వాసంతో దాన్ని నమ్మినప్పుడు మన మీద మనకు ఒక వర్త్ మనకు అర్థమవుతా ఉంటుంది అంటూ. సో మనం కేవలం ఈ యొక్క మాంస కండరాలతో కూడిన శరీరం అనుకుంటే మన యొక్క ఆలోచన విధానం అలాగే ఉంటుంది, మన యొక్క జీవితం అలాగే ఉంటుంది. సో వీ హ్యావ్ టు నో ద ట్రూ పవర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో అదేవిధంగా సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ. మనం ఒకటి ధ్యానం చేయాలన్నా, ఒక బుక్ చదవాలన్నా, ఒక క్లాస్ చెప్పాలన్నా, ఏదైనా కానీ వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ డిసిప్లిన్. మనకంటూ ఒక క్రమశిక్షణ ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతంగా ఎదుగుతూ ఉంటాం. సో 4వది సెల్ఫ్ అవేర్నెస్. సో ధ్యానం చేస్తూ ఉంటే 100% మనలో ఎరక అనేది పెరుగుతూ ఉంటుంది. ఎరక పెరిగినప్పుడు మనకు జ్ఞానం వస్తూ ఉంటుంది. ఎట్లా జ్ఞానం వస్తుంది అంటే పరిస్థితుల పట్ల మనకు ఒక అవగాహన ఉంటుంది, అక్కడ ఏ జ్ఞానం నేర్చుకోవాలనేది చెప్పి. సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు చాలా రకాలైన మైండ్ఫుల్ టెక్నిక్స్ ద్వారా కూడా మనము అవేర్నెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుస్తూ ఉంటే కాళ్ళకు పని, మైండ్కి అవసరం లేదు కదా. సో మనం పూర్తి ధ్యాస మనం కాళ్ళ మీద పెడుతూ నడవచ్చు, అంటే ఇక్కడ కానీ ఏదో ఒక పార్ట్లో. సో మనం తింటూ ఉన్నాం, మనకి ఏం అవసరం లేదు, కేవలం ముందు ఫుడ్ ఉంది, చేతులు, మనం ఇక్కడ నోరు ఉంది, అంతే. కేవలం తినడం మాత్రమే. సో వింటున్నాం, కేవలం వినడం మాత్రమే. చూస్తున్నాం, కేవలం చూడడం మాత్రమే. ఇటువంటి ఎన్నో ప్రాక్టీస్ ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి ప్రాక్టీస్ మన జీవితంలో అలవాటు చేసుకుంటున్నా కొద్దీ మన జీవితంలో అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అదే విధంగా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. మన పట్ల మనకు బాధ్యత ఉండాలి. మనం ఏదైతే చేయాలి, ఈ యొక్క శరీరాన్ని తీసుకొని ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత మనం తీసుకొని మనం చేయాల్సిన కర్తవ్యం ఎంతైనా మనకు ఉంది. అదే విధంగా సెల్ఫ్ ట్రస్ట్, నమ్మకం, ఫెయిత్ అండ్ ఇంట్యూషన్. మన మీద మనకు చాలా నమ్మకం ఉండాలి. అందరి మీద చాలా నమ్మకం ఉంటుంది, వేరే వాళ్ళ మీద. బట్ మన మీద మనకు చాలా అంటే చాలా నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మన పరిస్థితి మారుతూ ఉంటుంది అన్నట్టు. సో ఆ ఫెయిత్, ఎందుకంటే చైతన్యం అన్నిట్లో ఉంది, అంతటా ఉంది, అందరిలో ఉంది. సో గుడిలో ఉన్న దేవుడు ఉన్నాడు, గుడిలో ఉన్నాడు దేవుడు,
సో ఒక రాయిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు కదా. సో అందరిలో ఉన్నప్పుడు నా కష్టాన్ని చూస్తున్నాడు, నా దుఃఖాన్ని చూస్తున్నాడు, నేను ఏం నేర్చుకుంటున్నా చూస్తున్నాడు. సో అన్ని చూస్తున్నాడు. సో నా లోపటే ఉన్నాడు, నా నుంచి నడిపిస్తున్నాడు, నాలోనే నడుస్తున్నాడు, నా నుంచి నేర్చుకుంటున్నాడు, నా నుంచి ఎక్స్పీరియన్స్ అన్ని రిసీవ్ చేసుకుంటున్నాడని మనకు ఒక అవగాహన ఉన్నప్పుడు మనం ఏంటంటే మన మీద మనకు నమ్మకం వస్తుంది. ఏది ఇచ్చినా గానీ ఏదో మనకి ఇబ్బంది పెట్టేటట్టు రాదు, ఒక శిక్ష లాగా రాదు, ఒక శిక్షణ లాగా వస్తుంది అని చెప్పి మనకి ఇంకా నమ్మకం పెరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా మనకి ఇంట్యూషన్ అంటే మనం మెల్లమెల్లిగా ఇంట్యూషన్ తో కనెక్ట్ అవుతూ ఉంటే ఏమైపోతుందంటే మనకు దుఃఖం అనేది మెల్లిమెల్లిగా మన జీవితం నుంచి తగ్గిపోతా ఉంటుంది. ఫర్గివ్నెస్, క్షమించడం, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్షమించే గుణం అంత ఈజీగా రాదు. ఒక వ్యక్తి మనకి ఎంతో ఇబ్బంది కలిగించి ఉంటాడు, ఇంకో వ్యక్తి వల్ల ఎంతో లాస్ అయి ఉంటాం. కాకపోతే క్షమించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం క్షమించలేమంటే మండే నిప్పులను చేతిలో పట్టుకున్నట్టు, సింపుల్. కాల్చుకుంటూ కోపం ఉంటే శక్తి నశిస్తుంది, కోపం ఉంటే ప్రశాంతత ఉండదు, కోపం ఉంటే ఆనందం ఉండదు. సో ఎందుకు ఈ కోపం అని చెప్పి విడిచిపెట్టినప్పుడు వెళ్ళిపోతా ఉంటది. విడిచిపెట్టడం కూడా అంత ఈజీ కాదు, బట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, నేను కంప్లీట్ గా క్షమిస్తున్నాను, అన్నింటినీ సరే ఏదైతే గతంలో చేసినా అది పక్కన పెట్టి కంప్లీట్ గా నేను క్షమిస్తున్నాను అని చెప్పి మనం ఎప్పుడైతే మనం మెల్లిగా, ఎందుకంటే ఈ రోజు మనకు ఒకే రోజులో మార్పు రాకపోవచ్చు, బట్ ఫస్ట్ తెలుసుకుంటాం క్షమించాలి అని చెప్పి. మెల్లిమెల్లిగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా 1-2 నిమిషాలు మనం ఒక అఫర్మేషన్ చెప్పుకోవాలి, నేను కంప్లీట్ గా క్షమిస్తున్నా, ఏదో ఒక గతంలో జరిగిన కర్మ వల్లనే ఈ రోజు ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నా, కంప్లీట్లీ నేను క్షమిస్తున్నా అని చెప్పి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అదే విధంగా కంపాషన్, కనికరం, మనకు అన్నింటి పేద, ఒక మనిషి పట్ల, ఒక జంతువు పట్ల, ఒక శత్రువు పట్ల, ఒక మిత్రువు పట్ల, పక్కింటి వాళ్ళ పట్ల, పక్క దేశం పాటి పట్ల, మన రంగు వాళ్ళ పట్ల, వేరే రంగు వాళ్ళ పట్ల, అన్నింటి పట్ల మనకు ఎప్పుడైతే ఈ యొక్క కరుణ అంటే ఒక కరుణాతత్వం మనలో ఏర్పడుతుందో, అందరూ మన వాళ్ళే, అంతా ఒక్కటే అని చెప్పి మన యొక్క దృక్పథం మారుతూ ఉంటుంది. మనలో దృక్పథం మారిన కొద్దీ మనలో శక్తి పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా పేషెన్సీ, సహనమే ప్రగతి. సో మనకి ఏది కావాలన్నా కానీ ఈ రోజుకి ఒక విత్తనం పెట్టినామంటే అది పెరగాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కేవలం ఒక విత్తనం పండు ఇవ్వాలంటే కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా దానికోసం శ్రమించి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు తీసుకుంటున్న ఈ యొక్క ఆత్మ ఈ రోజు ఏదో కావాలంటే కాకపోవచ్చు. ఒక 2-3 నెలలు ధ్యానం చేస్తే మిరాకిల్స్ జరగాలంటే జరగకపోవచ్చు. కాకపోతే మార్పు అనేది ఖచ్చితంగా ఉంటది. మనం ధ్యానం చేస్తున్నాం అంటే మార్పు ఉంటది, కాకపోతే ఏ విధంగా ఉంది అనేది మనకు కనిపించకపోవచ్చు. సో సహనంతోని మనం మన సాధనని కంటిన్యూ చేస్తూ, సో అన్నిటిని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. అన్కండిషనల్ లవ్, ప్రేమ అంటే ఒక అమ్మాయికి అబ్బాయి పట్ల, అబ్బాయికి అమ్మాయి పట్ల, లేదంటే తల్లిదండ్రుల పట్ల కాకుండా అందరి పట్ల, అన్నింటి పట్ల ప్రేమతత్వాన్ని పెంచుకున్నప్పుడు ఆ ప్రేమ స్వరూపమే మనం అయిపోతాం. ఎందుకంటే దేవుడు అందరిని ప్రేమిస్తాడు కదా. నువ్వు ముస్లిము, నువ్వు క్రిస్టియను, నువ్వు హిందువు, నువ్వు నా మతమైనవు, నువ్వు నాకు దగ్గర అని చూడడు కదా. సో అందరిలో ఉన్నది అదే బ్లడ్, అందరిలో ఉంది అదే ఆత్మ. ఎగ్జాక్ట్ గా మనం ఎప్పుడైతే ఆ యొక్క భావంతోని, సో ఆ యొక్క అన్కండిషనల్ లవ్ తోని, ఒక భేదం, వర్గం, కులం, మతం, మనిషి, పశువు అనే ఒక డిఫరెన్స్ లేకుండా ఎప్పుడైతే మనం అన్కండిషనల్ గా, అపరిమితంగా, నిస్వార్థంగా మనం ప్రేమిస్తా ఉంటామో, మనకి ఏది ఇస్తే అది వచ్చేస్తుంది. ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, ద్వేషం వస్తుంది, దుఃఖం వస్తుంది, అవమానం ఇస్తే అవమానం వస్తుంది. ఈ రోజు రాకపోయినా ఏదో ఒక రోజు అయితే వస్తుంది. సో అదే విధంగా సెట్టింగ్ బౌండరీస్, మనకంటూ కొన్ని హద్దులు ఉంటాయి. మనం ఎంత వర్క్ చేయగలుగుతాం, మన లిమిట్ ఎంత, ఎన్ని గంటలు వర్క్ చేయగలుగుతాం, లేకపోతే ఒక వ్యక్తి ఒక విషయం పైన డిస్కస్ చేస్తున్నప్పుడు మనం ఎంత హద్దు వరకు మాట్లాడాలి, ఒక కోపం వచ్చినా మనకి ఎంత హద్దు ఉండాలి, అన్ని హద్దులు. ఓకే, కోపం కంట్రోల్ అవుతలేదు, బట్ దానికంటూ ఒక హద్దు, మాటలకు ఒక హద్దు, ఆలోచనలకు ఒక హద్దు. మనకంటూ ఎప్పుడైతే ఒక సెల్ఫ్ బౌండరీ అనేది ఉంటుందో అప్పుడు జీవితం అనేది ఇంకా అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. లెట్టింగ్ గో, మనం చాలా పట్టుకుంటున్నాం చిన్నప్పటి నుంచి, ఎందుకంటే అన్ని ఒక్కొక్కటి ఫీడ్ అవుతా ఉంటుంది. సో ఫస్ట్ మన పేరు ఫీడ్ అయింది, మన కులం, మతం, స్కూలు, ఎడ్యుకేషన్, ఒక్కొక్క సబ్జెక్టు, వీళ్ళు మన దేశం, వాళ్ళు ఇంకో దేశం అని చెప్పి ఒక్కొక్కటి యాడ్ అవుతా ఉంది. కానీ విడిచిపెట్టట్లేదు. కోపము, అవమానము, అన్యాయం అన్ని విడిచిపెడతలేము. సో ఎప్పుడైతే లెట్టింగ్ గో, కొన్ని వదిలేసేటప్పుడు ప్రశాంతంగా ఉంటాం. సో ఒక బ్యాగ్ వేసుకొని ఏది కనిపిస్తే అది చెత్త వేసుకుంటా ఉంటే బరువు అయిపోతుంది. మనం జర్నీలో ఒక రోజు అలసిపోయి పడిపోతాం. అవసరం లేని రాళ్ళు తీసేద్దాం, అవసరం లేని చెత్త తీసేద్దాం,
పనికిరాని అని తీసి పక్కన పెట్టి ప్రశాంతంగా వెళ్దాం. సో అట్లా లెట్టింగ్ గో, మనకి ఈ రోజు ఏది ఇంకా లోపల తడుతుందో దాని మీద వర్కౌట్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. సో ఒక నోట్ బుక్ తీసుకుని అవసరమైతే రాసుకోవాలి. ఏది నా మైండ్ లో ఎక్కువ తిరుగుతుంది, దేని గురించి, అది కొడుకు గురించా, మన్మన్ గురించా, ఇంకా పక్క వాళ్ళ గురించా, దేని గురించి ఎక్కువ నన్ను పట్టుకుంటుంది, లెట్టింగ్ గో. ఏదంటే లేకపోతే ఏ ఎమోషన్ నాలో ఎక్కువ ఉంది, దేన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నోట్ చేసుకొని మెల్లిమెల్లిగా వర్కౌట్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. అదే విధంగా యూనిటీ కాన్షియస్నెస్. సో మనం ఒక యూనిటీ కాన్షియస్నెస్ తో ఎప్పుడు మనం ధ్యానం చేసినా గానీ అందరం గ్రూప్ వేస్తే ఆ యొక్క శక్తి వేరు. ఒక లైట్ ఉంది రూమ్ లో, సో చాలా తక్కువ వెలుగు వస్తుంది, ఇంకో 10 లైట్లు ఉన్నాయి, ఫుల్ వెలుగు వస్తుంది, అంతా కనిపిస్తుంది క్లియర్ గా. ఎగ్జాక్ట్ గా మనం యూనిటీ కాన్షియస్నెస్ తోని ఇప్పుడు ఈ లైట్ వర్కర్స్ ఇక్కడ ఇది జరగాలన్నా ఒకరు ఫ్లైయర్ చేయాలి, ఒకరు హోస్టింగ్ చేయాలి, ఒకరు వెనకాలండి ఎడిటింగ్ చేయాలి, ఒకరు థంబ్నెయిల్ చేయాలి. ఇన్ని వర్క్స్ ఉంటాయి, ఒక్కరితోనే అవుతుందా? కాదు కదా. సో ఎంత మంది ఎనర్జీ యూనిటీగా పనిచేస్తేనే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ లైట్ వర్కర్ ఛానల్ ఎన్నో లక్షల మందికి జ్ఞానాన్ని అందిస్తుంది, ఎంతో లక్షల మందికి ధ్యానాన్ని నేర్పించింది, ఎంతో లక్షల మందితోనే సజ్జన సంగత్యం చేపిస్తుంది. ఎలా పాసిబుల్ అయింది? ఒక వ్యక్తులందరూ కలిసి ఒక శక్తిగా మారితేనే కదా ఒక పెద్ద లైట్ అయ్యి ఈ యొక్క చైతన్యం పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మన లైఫ్ లో కూడా యూనిటీ కాన్షియస్నెస్ మనం మనం దాన్ని ఉపయోగించుకొని ఆ యూనిటీ కాన్షియస్ తోని మనం వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఎలా అంటే వన్నెస్ అంతా ఒకటే అని అర్థం చేసుకోవడం. ఇక్కడ చూడ్డానికి వేరే వేరే రంగులు, వేరే వేరే కులాలు, మతాలు, షర్ట్లు కనిపిస్తున్నాయి, కానీ ఈ లోపల చొక్కాలో ఉన్న ఒక అంతర్ ఆత్మ అనేది ఒకటే అని చెప్పి సో మనకు ఒకానొక సందర్భంలో మనం రియలైజ్ అవుతా ఉంటాం. అంటే ఇక్కడ ఈ యొక్క భూమి దృష్టి నుంచి చూస్తే చాలా వైవిధ్యాలు కనిపిస్తాయి, కానీ ఒక్కసారి ఆత్మ రిల్మ్ నుంచి చూస్తే, ఆ పైలోకాల నుంచి చూస్తే అసలు డిఫరెన్స్ ఏం కనిపించదు, ఒక అద్దం లాగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి ముందట ఉన్న వ్యక్తి అర్థమే, ఇక్కడ ఉన్న వ్యక్తి అర్థమే, అక్కడ ఉన్న వ్యక్తి అర్థమే. కాబట్టి ఇక్కడ ఉన్న మాత్రం ఇతను అమెరికను, ఇతను ఆఫ్రికను, ఇతను ఇండియన్ కనిపిస్తూ ఉంటది. సో ఎందుకంటే ఇక్కడ మనకు లాజికల్ మైండ్, ఇక్కడ మనం శరీరం అనుకుంటున్నాం కాబట్టి. సో అదే విధంగా బ్యాలెన్స్, మనం ఎప్పుడైతే ఏమి ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం, మైండ్, బాడీ, సోల్, అంటే మన ఆత్మ ఏం చెప్తుంది, మన మైండ్ ఏం ఆలోచిస్తుంది, మనం ఏం చేస్తున్నాం. సో ఎప్పుడైతే వీటిని బ్యాలెన్స్ గా పెట్టుకున్నామో మనం ఆత్మ చెప్పేది మన మైండ్ అర్థం చేసుకొని, మన మైండ్ అర్థం చేసుకున్న దాన్ని ఈ శరీరంతో పని చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా బ్యాలెన్సింగ్ ఉంటాయి. అంటే మన ఆత్మ, మన మెదడు, మన శరీరం, ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటుందో మనం దారి తప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా ఆత్మ ఏం చెప్తుంది, ఆత్మ ఏ పని కోసం భూమి మీదకి వచ్చిందో ఆ పని చేయమని చెప్తుంది. సో ఆ పని చేయమని వినగల శక్తి మనకు ఉన్నప్పుడు మన మైండ్ అది వింటది. సో మనం అంత అవేర్నెస్ మనలో ఉన్నప్పుడు మన శరీరం అది చేస్తుంది. సో దీన్ని మనం వినకపోతే సోల్ ఒకటి చెప్తుంది, నాయన నువ్వు ధ్యానం చేయంటది. మైండ్ ఒకటి చెప్తుంది, ఈరోజు సాటర్డే మంచి సినిమా చూస్తా అంటది. సో బాడీ ఒకటి చేస్తుంది. సో ఇన్ని రకాలుగా ఉంటది కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ఒక క్లారిటీ లేకుండా మనం ప్రయాణిస్తూ ఉంటాం అన్నట్టు. సో దీనికి ధ్యానం అనేది 100% ఉపయోగపడుతుంది. నాన్ జడ్జిమెంట్ కేవలం బయట మాత్రమే జరగట్లేదు. జడ్జిమెంట్ ఒకరు అంటేనే మాత్రమే జడ్జిమెంట్ చేసినట్టు కాదు, లోపట పొద్దున లేచి నుండి క్షణం నుండి రాత్రి పడుకునే వరకు లోపట ఏం జరుగుతుంది అన్ని మనం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినట్టు ట్యాగ్స్ యాడ్ చేస్తాం కదా, యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టేటప్పుడు ట్యాగ్స్ యాడ్ చేస్తాం. ప్రతి పనికి ఒక ట్యాగ్ యాడ్ అవుతూ ఉంటుంది, ప్రతి పనికి ఒక ఆలోచన యాడ్ అవుతుంది. ఆలోచనలు మంచి ఆలోచనలా, పనికిరాని ఆలోచనలా, వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టే ఆలోచనలా. సో దీని మీద మనకు బాగా క్లారిటీ ఉన్నప్పుడు జడ్జిమెంట్ బయట మాత్రమే వేస్తాను, లోపల కూడా చేస్తున్నామని అర్థమవుతా ఉంటుంది అన్నట్టు. జనరల్ గా బయట వేయడం చేస్తూ ఉంటాం, దాన్ని ఆపడం మెల్లిమెల్లిగా సాధనతో అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని జడ్జి చేస్తున్నాం అంటే వాళ్ళ ప్రణాళికను డిస్టర్బ్ చేస్తున్నాం అన్నట్టే. ఒక వ్యక్తిని జడ్జి చేస్తున్నాం అంటే మన శక్తిని కోల్పోతున్నాం అన్నట్టే. ఒక వ్యక్తిని జడ్జి చేస్తున్నాం అంటే మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం అన్నట్టే. ఎందుకంటే ఆత్మ ప్రణాళిక ప్రకారం అతనేం రాసుకున్నాడో అతను రాసుకున్నాడు, మనం ఏం రాసుకోవాలో మనం రాసుకున్నాం. అతను జడ్జిమెంట్ చేసే క్వాలిటీస్ నుంచి బయటపడడానికి అతను జడ్జి చేస్తానే కదా జడ్జిమెంట్ నుంచి బయటపడతాడు. సో దానికి మనం వేలు పెట్టినప్పుడు కారణం పట్టుకుంటారు, దానికి మనం వేలు పెట్టినప్పుడు మన ఎనర్జీ నశిస్తుంది. సో అందుకే మూడో పర్సన్ గురించి మాట్లాడుతున్నామా అంటే అది టైం వేస్ట్, అవసరం లేకపోయినా. సో కంప్లీట్ గా మన జీవితంలో ఎప్పుడైతే జడ్జిమెంట్స్ అనేది బంద్ చేస్తామో అప్పుడు మనల్ని ఎవరు జడ్జ్ చేయరు. సో ఎప్పుడైతే మనం ఆ జడ్జిమెంట్స్ అనేది బంద్ చేస్తామో అప్పుడు మన లోపల కూడా జడ్జిమెంట్ అవుతుంది. మన లోపల జడ్జిమెంట్స్, కంప్లైంట్స్ ఇవన్నీ ఆగినప్పుడు ఏమైపోతుంది అంటే మనలో ప్రశాంతత పెరుగుతుంది.
ప్రశాంతత పెరిగిందంటే శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగిందంటే మనం జ్ఞానాన్ని కరెక్ట్‌గా రిసీవ్ చేసుకొని ఆచరణలో పెట్టగలుగుతాం. సో, ఒక చిన్న పత్రిజీ ఎందుకు ఎప్పుడు చెప్తా ఉంటాడు, నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్స్. ఎందుకంటే ఇది మన శక్తిని జుర్రుతుంది. మన రక్తాన్ని తాగినట్టు తాగుతుంది. సో, ఈ జడ్జ్‌మెంట్ అనేది కంప్లీట్‌గా స్టాప్ చేస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అండర్‌స్టాండింగ్ పొలారిటీ. జీవితంలో అన్ని రోజులు ఒకే విధంగా ఉండయి. అన్ని పరిస్థితులు ఒకే విధంగా ఉండవు. లైట్ ఉంటది, చీకటి ఉంటది. ఎత్తు ఉంటది, డౌన్ ఉంటది. సో, ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా గానీ లోపట మారకుండా మనం ప్రయత్నిస్తా ఉండాలి. అంటే బాగా ఆనందం వచ్చి అందరూ గొప్పగా ప్రైజ్ చేస్తూ ఉంటే, ప్రశంసిస్తూ ఉంటే పొంగిపోయినామా అంటే పడిపోతాం. అందరొచ్చి "నువ్వు వేస్ట్, నీ బతుకు వేస్ట్, నువ్వేం చేయలేవు, నువ్వేం సాధించలేవు" అన్నామంటే కృంగిపోయినామంటే వేస్ట్. ఎందుకంటే వీ హావ్ టు నో. మనకు మనం తెలుసుకోవాలి మనం ఏంటని చెప్పి. వేరే వాళ్ళు డిసైడ్ చేయడం కాదు. సో, అటువంటప్పుడు అండర్‌స్టాండింగ్ పొలారిటీ ఎటువంటి సిట్యుయేషన్‌లో అయినా గానీ తటస్థంగా ఉండడం అలవాటు చేసుకుంటే మనలో శక్తి నశించదు. అదే విధంగా యాక్సెప్టెన్స్. ఈరోజు ఏముంది? ఒక చిన్న ఇల్లు ఉందా? ఇట్స్ ఓకే. గుడ్. ఒక సైకిల్ ఉందా? ఓకే. ఒక చిన్న 20,000 జాబ్ ఉందా? ఓకే. ఈ రోజు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేద్దాం. సో, మనం యాక్సెప్ట్ చేయకుండా ఈ వ్యక్తి నా జీవితంలో ఉన్నాడు, నాదొక చిన్న జాబు అనుకుంటా బాధపడుతూ ఉంటే ఏం రాదు కదా! పెద్ద జాబ్ కోసం ప్రయత్నిస్తా ఉండాలి. లేదంటే ఒక చిన్న ఇల్లు అని చెప్పి బాధపడుకుంటూ ఉంటే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేద్దాం. సో, యాక్సెప్ట్ చేసినప్పుడు మనలో ఆ యొక్క జడ్జ్‌మెంట్ కంప్లెయింట్ అనేది తగ్గుతా ఉంటుంది. అదే విధంగా జనరాసిటీ. సో, మనం ఏదైనా చేసినప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చేయాలి. అంటే మనమేం ఒకరికి డబ్బులిచ్చినాం, లేకపోతే ఒకరికి దానం చెప్పినా, ఇంకో ఏది రకాల హెల్ప్ చేసినా గానీ మనం ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నామంటే, ఈ వ్యక్తి నాకేదో ఒక రోజు ఉపయోగపడడా? ఈ వ్యక్తికి హెల్ప్ చేస్తే నాకేదో ఒక రోజు ఉపయోగపడతాడు అని పెట్టుకున్నామంటే అదొక నెరవు. అది దానివల్ల పెద్ద లాభం ఉండదు. మనం యొక్క ఓపెన్ హార్ట్‌తో మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. సో, హ్యూమిలిటీ అన్న సేమ్ ఇంచుమించు అదే. గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. మన జీవితంలో ఆనందంగా ఉండడానికి చాలా విషయాలున్నాయి. ఆనందంగా లేకపోవడానికి కేవలం కొన్ని విషయాలున్నాయి. ఎందుకంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు అన్నున్నాయి ఈరోజు మనకు. సో, వి హావ్ టు బి గ్రేట్‌ఫుల్. చాలా ఆనందంగా ఉండొచ్చు కదా! ఒక మంచి షెల్టర్ కిందున్నాం. ఈరోజు తినడానికి ఫుడ్ దొరికింది. లక్షల మంది ఫుడ్ లేని వాళ్ళున్నారు గదా! లక్షల మంది ఇల్లు లేని వాళ్ళున్నారు గదా! లక్షల మంది వాళ్ళ శరీర భాగాలు కట్టుకోలేని వాళ్ళున్నారు గదా! సో, ఇట్లా చూసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇంటర్నెట్ ఉంది, ముందు ఫోన్ ఉంది. సో, యూట్యూబ్ ఉంది. హ్మ్. మనకు చెప్పుకునే వాళ్ళకి కష్టాలొస్తే చెప్పుకునే వాళ్ళకి అమ్మా, నాన్న, పిల్లలు, కుటుంబం ఉంది. కుటుంబం లేని వాళ్ళు ఎంతో మందున్నారు. సో, ఇట్లా చూసుకుంటా పోతే చాలా వరకు మన దగ్గర ఉన్నాయి. ఉన్నదాన్ని గ్రాటిట్యూడ్ చేద్దాం. కొన్ని లేవు కావచ్చు. ఇట్స్ ఓకే. కొన్ని మన జీవితంలో లేవు కావచ్చు. బట్ ఉన్నదాన్ని గ్రాటిట్యూడ్ చేసినప్పుడు లేనిది మన జీవితంలోకొస్తుంది. ఏది కావాలో అదొస్తుంది. ఉన్నదాన్ని గ్రాటిట్యూడ్ చేయకుండా, ఉన్నదాన్ని నెగ్లిజెన్స్ చేసి, లేదాని కోసం ఎప్పుడు లేదు అనే ఒక భావంతోని మనం రిలీజ్ చేసినప్పుడు లేదు అన్నట్టే ఉంటది జీవితం. సో, ఉన్నదాన్ని గ్రాటిట్యూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకు అవేర్‌నెస్ పెరిగిందంటే, మనకి ఎరుక పెరిగితే చాలా వరకు ధ్యానం చేసిన తర్వాత ఎరుక పెరిగితే, మనకు తెలియకుండానే గ్రాటిట్యూడ్ వస్తా ఉంటదన్నమాట. థాంక్ యూ. లోపటి నుంచి వస్తా ఉంటది. థాంక్ యూ వాటర్, థాంక్ యూ ఫుడ్ అని చెప్పి. మనలో ఆ యొక్క ఎరుక పెరుగుతా ఉన్న కొద్దీ మనకచ్చేస్తా ఉంటది. మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయ్యి ఎరుక తగ్గినప్పుడు మళ్ళీ నాకేం లేదు అన్నట్టే ఉంటది. అదే విధంగా లీడర్‌షిప్. లీడర్‌షిప్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. ప్రతి ఒక్కరు అరే! నేనేం లీడ్ చేయగలుగుతా? నేనొక ఇంట్లో ఇల్లాలుని అని అనుకోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఎంతో మంది తెలియని వాళ్ళున్నారు. వాళ్ళని లీడ్ చేయాలంటే ఒక ధ్యాన మహాచక్రం అయితుందంటే వాళ్ళందరిని తీసుకొని ఎళ్ళడం. సో, వాళ్ళకి తెలియని విషయాలు తెలియజెప్పడం, ఒక బుక్ ఇప్పివ్వడం, వాళ్ళతోని మాట్లాడిపియడం, వాళ్ళకి అవకాశాలు కల్పియడం, వాళ్ళకి తెలియని విషయాలను కనుక్కొని వాళ్ళను వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రోత్సహించడం. సో, మనకెంత వీలైతే అంత మనం లీడర్‌షిప్ చేస్తేనే ఒకరి నుంచి ఒకరు. ఒక బుక్ ఎవరో రాస్తే దాన్ని నలుగురు చెప్తారు. ఆ నలుగురు చెప్పిన వాళ్ళు ఇంకో 100 మంది వింటారు. ఆ 100 మంది విన్న వాళ్ళు ఈ క్లాస్‌లో అటెండ్ కాని వాళ్ళు ఇంకో వాళ్ళకి చెప్తారు. సో, ఇట్లా మన యొక్క భూమి చైతన్యం అనేది తొందరగా ఒక అద్భుతమైన ఫిఫ్త్ డైమెన్షన్‌గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రతి ఒక్కరు వాళ్ళు లీడర్‌గా భావించి ఒక గొప్పగా కాదు. లీడర్ ఈస్ నథింగ్ బట్ అంతా సమానమైన ఒక భావంతోని ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం సింపుల్ లీడర్‌షిప్. సో, అది. అదే విధంగా స్టీవర్డ్‌షిప్. ఈ భూమాత మనకన్ని అవకాశాలిస్తుంది. భూమి మీద అద్భుతమైన నాటకాన్ని ఆడడానికి అవకాశం ఇచ్చింది. పూలు, పండ్లు, చెట్లు అన్ని రకాలైనయి మనకు భూమి నుంచి వస్తుంది. ఈ రోజు మన కళ్ళ ముందు కనిపించేది ప్రతి ఒక్కటి
భూమి నుంచి వచ్చింది. ఈవెన్ మనం కూడా. సో ఆ భూమాతకి మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. సో ఏ విధంగా జాగ్రత్తగా కాపాడవచ్చు? ఒక రైతు ఉంటే తక్కువ రసాయనాలు వాడడం, లేదంటే ఇంకా సేంద్రియ వ్యవసాయం చేయడం, చెట్లు పెడతా ఉండడం. సో కాలుష్యం ఎక్కువ చేయకపోవడం. అదే కాలుష్యమైనా కానీ ఆలోచనలతో కూడా అదొక కాలుష్యమే. సో ఇటువంటి ద్వారా మనం ఎర్త్ మనం కాపాడుకోగలుగుతాం. పిరమిడ్స్ నిర్మించడం, పిరమిడ్ నిర్మిస్తే 24/7 ఒక జనరేటర్ వేసినట్టే. సో శక్తి పెరుగుతూ ఉంటుంది. సో ఇట్లా అన్ని రకాలుగా మనమంతూ ఏం చేయగలుగుతాం ఈ భూమికి, ఏం చేయగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శాకాహార ర్యాలీ చేయడం, శాకాహార ర్యాలీ చేయడం వల్ల ఏమవుతుంది? శాకాహార ర్యాలీ చేయడం వల్ల ఎంతో మందిలో కాన్షియస్ పెరిగి మాంసం తినడం తప్పని చెప్పి వాళ్ళు ఆ యొక్క జంతువుల్ని కాపాడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ జంతువులను కాపాడుతూ ఉంటారో వాళ్ళు, సో అప్పుడు ఈ భూమి మీద ఆ జంతుజాలం పెరిగి ఆ యొక్క హింస తగ్గి అహింస జగత్ అయిపోతుంది. సో అహింస తెగస్తూ మన భూమాతకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇట్లా ఎన్నో రకాలుగా మన భూమాతకు కాపాడుకోవడానికి మన వంతు ఏం చేయగలుగుతాం? మన బర్త్డే రోజు ఒక 2-3 చెట్లు పెట్టడం, ఏదో ఒకటి అట్లా హీలింగ్ ట్రోమాస్ కనిపించడానికి చక్కగా కనిపిస్తూ ఉంటాం, అద్భుతంగా అనిపిస్తూ ఉంటాం. బట్ లోపల ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 2,72,000 నాడుల్లో ఎన్ని జన్మల నుంచి ఉన్న సంస్కారాలన్నీ బ్లాక్స్ లాగా ఉన్నాయి. ఈ కళ్ళతో చూస్తే అది కనిపించదు, ఈ కన్నుతో చూస్తే అది కనిపిస్తుంది. సో ఆ బ్లాక్స్ అన్ని మనం క్లియర్ చేసుకోవాలి అంటే అది పూర్తిగా మన మీదే ఉంటుంది. సో మనకు ఐడెంటిఫై చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమున్నాయి, మన శరీరంలో ఏ బ్లాక్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం, ఈ ధ్యానం ద్వారా, సాధన ద్వారా, జ్ఞానం ద్వారా ఆ ట్రామాస్ అన్ని మనం రిలీజ్ చేసుకోవడం. సో అదే విధంగా భయాన్ని ఎదిగించడం. భయం ఉంది అంటే మన జీవితంలో మనం శక్తిని కోల్పోతున్నామంటే సరైన నిర్ణయాలు తీసుకోం, జీవితం కింద మీద అవుతా ఉంటుంది. సో ఈ భయాన్ని మనం అధిగమించాలి. దేనికి భయం? ఏమవుతుందని భయం, ఏం పోతుందని భయం. ఏదైతే ఇచ్చిందో అదే తీసేసుకుంటది, ఏదైతే ఉన్నదో అదంతా పోతుంది. సో దేనికి భయం? ఈ రోజు దేని గురించి అయితే భయపడుతున్నామో అది ఏదో ఒక రోజు పోతుంది కదా. ఇది ఆగినప్పుడు అంతా పోతుంది కదా. సో ఈ భయాన్ని అనేది మనం కంప్లీట్ గా జయించాలి. సో ఒక చీకటి అంటే భయం, శరీరం అనే కదా. ఇది నేను శరీరం అనుకున్నప్పుడు చీకటి అంటే భయం. డబ్బు ఏడబోతుందో అనే భయం, డబ్బు ఎల్లప్పుడు ఉంటుంది అనుకుంటాం కాబట్టి భయం. సో ఇదే పోయిన తర్వాత మన యొక్క పాత్ర ఎక్కడిది భూమి మీద. సో మనం దాన్ని బాగా అర్థం చేసుకొని దాన్ని ప్రేమతో మనం నింపినప్పుడు, భయాన్ని ప్రేమతో నింపినప్పుడు భయం నుంచి బయటపడు. అదేవిధంగా రిలీజింగ్ అటాచ్మెంట్స్, బంధం. చాలా వరకు ఈ బంధం వల్లనే మన భూమి మీదకి వస్తూ ఉంటున్నాం. అదేం మీదైనా కానీ బంధం, ఒక భర్తకు భార్య మీద, భార్యకు భర్త మీద, తల్లిదండ్రుల మీద, పిల్లల మీద, ఇల్లు మీద, భూమి మీద, కులం మీద, మతం మీద, అన్ని బంధాలు మనకు తెలియకుండానే. నా కులం, నా మతం, నా ఓడు, నా వర్గం. సో మనం అనుకున్న బంధాలలో ఉంటాం, అన్ని బంధాలు. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా జీవితం, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. బంధాలన్నీ ఒక రోజు బంధు పడతాయి, చివరి రోజున ఇది ఆగినప్పుడు అన్ని బంధు పడతాయి. సో ఆ యొక్క అవేర్నెస్ తో ఈ రోజు మనకి ఏదైతే ఉందో, ఒకానొక క్షణం చావు మన కండ్ల ముందు ఉన్నప్పుడు అన్ని పోతుంటాయి కదా. సో అన్ని పోతున్నాయని ఒక అవగాహనలో నేను ఎట్లుంటా? ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే కొట్టుమిట్టాడుతున్నా, చిన్న చిన్న విషయాలను పోగొట్టుకోవడానికి కూడా తట్టుకోలేకపోతున్నా, అన్ని పోతున్న రోజు వస్తుంది కదా. ఆ రోజు మనకు అన్ని బంధాలన్నీ పట్టుకుంటాయి. ఆ బంధాల కోసం మళ్ళీ ఇక్కడిక్కడనే చుట్టూ తిరుగుతూ ఉంటాం, మళ్ళీ పైన పోయి మళ్ళీ కిందికి వస్తాం బంధం కోసం. నా వాళ్ళు నేను లేకపోతే బతకలేరు, నా వాళ్ళని నేను పోషించాలి, నా వాళ్ళ జీవితం అని చెప్పి మళ్ళీ బంధం కోసం మళ్ళీ వచ్చేస్తూ ఉంటాం. ఇన్నర్ పీస్, ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతెంత ప్రశాంతంగా ఉంటామో అంతంత పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఎన్ని గడ్డు పరిస్థితులైనా కానీ మన యొక్క ప్రశాంతతతో మార్చొచ్చు. ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం మన జీవితంలో కీలక పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ఎనర్జీ అవేర్నెస్, అండర్స్టాండింగ్ అవర్ ఎనర్జీ. సో మన ఎనర్జీ మనం ఎప్పుడు గ్రహించుకోవాలి. ఏ పని చేస్తున్నా కానీ, ఇంత పని ఒక 10 గంటలు కష్టపడడం, మన ఎనర్జీ లెవెల్ చెక్ చేసుకుని ఓకే ఆపే కాడికి ఆపేసేయాలి. ఏదైనా కానీ ఒక సినిమా చూస్తున్నారు, ఒక సీరియల్ చూస్తారు, ఇంకేదో చూస్తున్నారు. సో మనకు ఒక ఎనర్జీ మీద అవేర్నెస్ ఉంది. ఎంత చేయాలి, ఎంత చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, మనకు ఒక అవేర్నెస్. ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఈ ఎనర్జీని. ఎందుకంటే
ఎప్పుడు ఎనర్జీ లీక్ అవుతూ ఉంటుంది. చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం, పని చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం, ఎప్పుడు లీక్ అవుతూనే ఉంది కదా. సో దీన్ని మనం ఈ యొక్క అవేర్నెస్ మనలో ఉన్నప్పుడు ఎంత వినాలి, ఎంత చూడాలి, ఎంత మాట్లాడాలి, ఎంత ఆలోచించాలి అనే యొక్క అవగాహన మనం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్న కొద్దీ మనలో శక్తి పెరుగుతూ ఉంటుంది. మేనిఫెస్టేషన్, మన ఆలోచనలు మన భావాలు మ్యాచ్ అయినప్పుడు సృష్టి జరుగుతుంది. మనం ఏ భావాలతోని ఏ ఆలోచనలతో ఉన్నామో అక్కడ పైన బయట జరిగిపోతూ ఉంటుంది. సో ఇది మనం బాగా గుర్తుంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. సో ఈ యొక్క లోక కళ్యాణం కోసం మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు అన్నట్టు. లోక కళ్యాణం కోసం ఒక పిరమిడ్ కోసమో, ఒక ధ్యానం కోసమో, శాకాహార ర్యాలీ కోసమో. సో మన యొక్క శక్తిని ఆ యొక్క లోక కళ్యాణం కోసం మనం మేనిఫెస్ట్ చేసినప్పుడు, సృష్టించినప్పుడు ఇంకా అద్భుతంగా మన ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. అదే విధంగా క్రియేటివిటీ, ఎక్స్ప్రెస్ యువర్ యూనిక్ గిఫ్ట్. మన అందరికీ ఒక గిఫ్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి. వాళ్ళు చదువుకున్నా చదువుకోలేకపోయినా వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకంటూ ఒక క్రియేటివిటీ ఉంటుంది. బట్ ఆ క్రియేటివిటీని ఎప్పుడో ఏదో ఒక సిచ్యువేషన్ లో ఎవరో తొక్కేయచ్చు, మనకు మనమే తొక్కేసుకోవచ్చు. దాన్ని మనం గ్రహించుకొని నాలో ఉన్న ఏం క్రియేటివిటీ, ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ గిఫ్ట్ ఉంటుంది. సో ఆ యూనిక్ గిఫ్ట్ మనం గమనించుకొని నేను ఏం చేయగలుగుతాను దాని మీద ఫోకస్ చేయాలి. రోజుకు వచ్చే ఒక ఫ్లూట్ ఊదడమా, సంగీతం నేర్చుకోవడమా, డాన్స్ చేయడమా, అద్భుతంగా ఇంకేమన్నా ఆర్ట్ చేయడమా, ఏదైనా కానీ దాన్ని గమనించుకొని మనం దాని మీద ఎనర్జీ పెట్టినప్పుడు ఏమైపోతుందంటే మనం దాంట్లో అద్భుతంగా రాణించగలుగుతాం. అదే విధంగా పర్పస్. ఈ భూమి మీద అందరికి ఒక పర్పస్ ఉంది. పర్పస్ లేకుండా ఇక్కడ ఉండం. సో ఆ పర్పస్ ఏంటని తెలుసుకోవాలి. ఆ పర్పస్ తెలుసుకోవడానికి మనం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. వాట్స్ మై పర్పస్ ఆన్ ద ఎర్త్? నా పర్పస్ ఏంటి భూమి మీద, నేను ఏం చేయాలి అనే ఎప్పుడు మనకు క్వశ్చన్ ఉంటూ ఉండాలి. ఆ పర్పస్ పని మనం చేస్తూ ఉండాలి. విజన్, ఎగ్జాక్ట్ ఇదే మన యొక్క ఆత్మ లక్ష్యం ప్రకారం ఏదైతే చేయాలో అది ఒక విజన్ గా మనం ముందుకెళ్ళడం, ఒక విజన్ పెట్టుకొని మనం ముందుకెళ్ళడం. ఫెయిత్, ఇంతకుముందు చెప్పినట్టు మన యొక్క శక్తి మీద మనకు పరిపూర్ణమైన నమ్మకం, మన మీద మనకు నమ్మకం, ఆ యొక్క యూనివర్స్ మీద నమ్మకం ఉంచుకోవాలి. డిటాచ్మెంట్, ఇంతకుముందు అటాచ్మెంట్ అయినా ఎగ్జాక్ట్ గా డిటాచ్ అంటే ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు, ఎంతవరకు డిటాచ్ అయి ఉండాలి. సో ఆ ఒక మనకు ఎరుకున్నప్పుడు మనం ఆ బంధాలలో చిక్కుకోం. అదే విధంగా ఈగో డెత్. చాలా వరకు మనకు తెలియకుండానే అహంకారం ఉంటుంది. నాకు అహంకారం ఎక్కడ ఉంటుంది అనుకుంటాం. సో ఆలోచనలతో ఏదైతే పట్టుకున్నామో అదంతా అహంకారమే. బేసిక్ గా డీప్ గా చూస్తా ఉంటే ఇది నాది, ఇది నాకు, నా వాళ్ళు, ఇదంతా అహంకార పూరితమైన థాట్స్. దీని నుంచి మనం గమనిస్తూ ఈ ఆలోచనలు నేను కాదు అని ఒక విట్నెస్ కాన్షియస్నెస్ తో మనం గమనించేవాడిగా తయారైతామో అప్పుడు మనలో ఈగో తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. ఎన్నో రకాలైన అహంకారాలు ఉన్నాయి. జనరల్ గా ఈ సబ్జెక్ట్ ఇదంతా చెప్పాలంటే ఒక్కొక్క దాన్ని డీప్ గా తీసుకుంటే చాలా డిస్క్రైబ్ చేయొచ్చు, చాలా వివరించవచ్చు. కాకపోతే మనకు అంత సమయం లేదు కాబట్టి సో జస్ట్ చాలా మంది కూడా రెగ్యులర్ గా క్లాస్ వింటున్నారు కాబట్టి వేరే వేరే క్లాసుల్లో కూడా ఇవి టచ్ అవుతా ఉంటాయి. అదేవిధంగా ట్రాన్సెండింగ్ టైం. మనం ఎప్పుడు అయితే గతంలో బతుకుతాం, లేదంటే భవిష్యత్తులో బతుకుతాం. ఓషో అంటాడు చాలా మంది వేళ్లలోనే నివసిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ నిద్రలో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయి ఉన్నారు, బతికెవ్వరు లేరు ఇక్కడ భూమి మీద. కేవలం వేళ్లలో లెక్క పెట్టచ్చు, వాళ్ళు మాత్రమే భూమి మీద మేల్కొని జాగృతులు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ నిద్రస్థానంలో ఉన్నారు. అంటే మనం నిజంగా చెప్పాలంటే ఒక్కసారి నిజంగా నిద్రపోతున్నామా, తెలుగుతూనే ఉన్నామా అంటే మనకి ఏ ఆలోచన చెప్పస్తలేదు. మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు తెలుస్తలేదు. మనకి ఏ ఎమోషన్ వస్తుందో అంతకంటే తెలుస్తలేదు. జీవితంలో బయటకు వచ్చే పరిస్థితి అన్నిటికీ మనం రియాక్ట్ అవుతూ ఏదేదో ఆలోచిస్తూ మనం ఒకటి అనుకొని ఇంకొక డిసిషన్ తీసుకొని అట్లా మనం కంట్రోల్ లేకుండా మన జీవితం పోతుంది. కాబట్టి సో మనం లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, ఈ క్షణంలో మనం ఒక మైండ్ ఫుల్నెస్ టెక్నిక్స్ ద్వారా ప్రజెంట్ మూమెంట్ లో బతకడానికి ప్రయత్నిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా యూనిటీ కాన్షియస్నెస్, ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ. అసెన్షన్, సో మనకంటూ నేను ఎవరు అనే క్వశ్చన్ ఎప్పుడు ఉండాలి. మనం ఎవరు అనేది, ఎందుకంటే ఈ పేరు మనం కాదు, గోత్రం మనం కాదు, ఏది మనం కాదు కదా. ఒక 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఇంకో 100 ఏళ్ళకో అయితే ఒక ఎక్స్పైరీ అయితే రాసింది దీనికి. సో మరి ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇల్లు కూడా ఒక ఎక్స్పైరీ ఉంది. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడి నుంచి వచ్చినాం, అసలు నేను ఎవరు, ఏం చేయడానికి వచ్చినా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం సమాధానం తెలుసుకుంటూ ఉండాలి. దీన్నే అసెన్షన్. సో మన యొక్క ఆ ఎంలైట్మెంట్ కు మనం రోజు రోజుకి దగ్గర అవుతూ ఉండాలి. దానికోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, అసెండ్ అవుతూ ఉండాలి మనం రోజు రోజుకి. అదేవిధంగా సరెండర్.
కొన్ మనం శరణాగతి అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని పరిస్థితుల్లో మనం శరణాగతి సరెండర్ కావాల్సి వస్తుంది. ఏమి చేయలేని పరిస్థితులు ఉంటాయి. అక్కడ చేసేది ఏమి ఉండదు, శరణాగతి కావడమే. ఆ శరణాగతి అయినప్పుడు ఆటోమేటిక్ గా యూనివర్స్ ఏం చేయాలో అది చేస్తూ ఉంటది. ఎందుకంటే అన్ని మనం చేయలేం. కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేం, కొన్ని వదిలేయగలుగుతాం. సో అక్కడ మనము విచక్షణతో ఏది వదిలేయగలగాలి అని వదిలేసి కంప్లీట్ గా శరణాగతి అయినప్పుడు ఆ యూనివర్స్ తీసేసుకుంటది. ఏ డిసిషన్ అయినా కానీ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. మళ్ళీ అదే విధంగా లివింగ్ యువర్ ట్రూత్, సత్యంతో జీవించడం. ధ్యానంలో రాకముందు చాలా వరకు తెలిసి తెలియకుండానే మనం అబద్ధం చెప్తున్నామని కూడా తెలియదు. ఆ ఎరుక లేకుండా కూడా మనం అబద్ధాలు చెప్పిస్తాం. చిన్న చిన్నవి, తిన్నావా అంటే ఆ తిన్నా అని. సడన్ గా వచ్చేస్తుంది, మనం తినకపో ఉండకపోవచ్చు, తిన్నా అని. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఇటువంటి ఎన్నో అబద్ధాలు మనకు తెలియకుండానే చెప్తూ ఉండేవారు. కాకపోతే మనం ఎదుగుతున్నాం అంటే సత్యంతో జీవించడానికి రోజు రోజుకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఎంత సత్యానికి దగ్గర అవుతా ఉంటామో మనం అంతా ఎదుగుతూ ఉంటాం. అదే విధంగా డివైన్ లవ్, ఎక్స్పీరియన్స్ ద అన్కండిషనల్ లవ్. సో ఒక దైవత్వపు ప్రేమ, మనలోనే ఉన్న ఒక ప్రేమను మనం ధ్యానంలో బాగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. ధ్యానంలో కంప్లీట్ గా ఆలోచన రహిత స్థితిలో గతాన్ని మర్చిపోయి, భవిష్యత్తును మర్చిపోయి, మన అంతరాత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు మిగిలేది ఏంటి? లవ్. అసలు ఎక్స్ప్రెస్ చేయలేం అంత లవ్ ను మనం ఫీల్ అవుతాం. ఆ డివైన్ లవ్ ను మనం గమనించుకోవాలి. ఆ డివైన్ లవ్వే మనం కావాలి. అదే విధంగా చివరికి సర్వీస్ టు ఆల్. సో సేవ చేస్తూ ఉండడం. ఏ మహానుభావులను తీసుకున్నా లాస్ట్ కు అల్టిమేట్ గా వాళ్ళ జీవితంలో ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత సేవనే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏది చేసినా గానీ అది కేవలం చిన్నదే. వాళ్ళకి అంత పెద్ద సాటిస్ఫాక్షన్ ఇయ్యదు, అంత పెద్ద తృప్తి ఇవ్వదు, దాని వల్ల పెద్ద ఏం వరదు. కాకపోతే సర్వీస్ చేయడంలో వాళ్ళు చాలా తృప్తి పొందుతారు. సో అల్టిమేట్ గా అందరూ ఒకనొక స్టేట్ లో ఎన్లైటన్మెంట్ అయిపోతే ఒకరికొకరు సేవ చేసుకోవడం తప్ప ఏముండదు. ఎందుకంటే అక్కడ కంప్లీట్ గా మిగిలేది సర్వీసే. సో ఇప్పుడు అక్కడ ఎంతో మంది మనకు తెలియని కళ్ళకు కనిపించిన మాస్టర్స్ ఎంతో మంది మనకు సేవ చేస్తున్నారు కదా. అట్లా వాళ్ళకంటే కింద ఉన్న వాళ్ళు వాళ్ళకి సేవ చేస్తుంటారు. అట్లా ఒకరొకరు సేవ చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది చాలా అద్భుతమైన 44 పాయింట్స్. ఈ 44 పాయింట్స్ మనం ఎప్పటికప్పుడు గమనించుకొని మన జీవితంలో అప్లై చేయడానికి ప్రయత్నిద్దాం.